నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ మాలంపాటి ప్రభు గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, చాలామంది ఇన్వెస్టర్స్ అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. ఒక అమౌంట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ఫైనాన్షియల్గా అనుకుంటూ ఉంటారు, చేద్దాం అనుకుంటూనే ఉంటారు. ఎక్కడ ఎలా చేయాలనేది క్లారిటీ రాదు, ఎంత చేయాలో అంతకంటే రాదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఒక సూచన, సలహా, ఒక ప్లానర్ కూడా. అదే అండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైనా మనం ఎందుకు వస్తాం మార్కెట్కి? వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే మన ఫ్యూచర్లో మన అవసరాలు తీర్చుకోవడానికి మనం సంపాదించిన డబ్బుల్లో నుంచి మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలి. సో అది మనం బ్యాంకులో పెట్టుకుంటే పెద్ద ఇంట్రెస్ట్ రాదు. సో ఇఫ్ బ్యాంకుల్లో ఏదైనా సంథింగ్ గోస్ రాంగ్, ఎంత వస్తుందండి మనకి? సపోజ్ 50 లక్షలు ఉన్నాయి. నేను గవర్నమెంట్ బ్యాంకులు ఏం అనట్లేదు, ప్రైవేట్ బ్యాంకులు కొన్ని మనం చూసాము. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకులు చూసాం, చార్మినార్ బ్యాంక్ కానీ ఇట్లాంటివి. సో ఏమైంది? డబ్బులు వచ్చినాయా? రాలేదు. సో మీకు ఇన్వెస్టింగ్ యాంగిల్లో చూస్తే ఫైనాన్షియల్ అసెట్స్ని, ఫిజికల్ అసెట్స్తో పాటు మనం సంపాదించిన డబ్బులు దాంట్లోనే పెడుతూ ఫైనాన్షియల్ అసెట్స్ కూడా లిక్విడేషన్ కోసం ఇమీడియట్గా మనకి లిక్విడేషన్ ఉంటుంది కాబట్టి ఈ అసెట్స్ అనేది ఫామ్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఫిజికల్ అసెట్స్ పెట్టుకుంటాం, అవసరానికి డబ్బులు మనం అదే ల్యాండ్ ఉంది, అమ్ముతావా? అమ్మినప్పుడు పోతుందా? రేట్ మనం అనుకున్న రేట్ వస్తుందా? రాదు. సో డెఫినెట్గా అదే గోల్డ్ కానీ ఈక్విటీస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం ఒడిదొడుగులు ఉన్నా కొంత పర్సంటేజ్ మనకి ఇమీడియట్ లిక్విడేషన్ అనేది ఉంటుంది. సో సేఫ్టీ ఉంటుంది. సో అదిగాక మీరు ఇన్సూరెన్స్ ప్రకారం బ్యాంకులో ఏదైనా అయితే 5 lakhs వరకే వస్తుంది, అంతకుముందు 1 lakh. ఇప్పుడు ఈక్విటీలో మీరు 10 రూపాయలు పెట్టండి, 10 కోట్లు పెట్టండి, మీకు తెలియకుండా ఒక షేర్ అయినా బయటకు వస్తుందా? మీకు ఇష్టమైతేనే కదా బయటికి వెళ్ళేది, అమ్మేది. సో మనకి ఎక్కడుంది సేఫ్టీ? ఎక్కడుంది? డిమాట్ లో ఉంది. బ్యాంకుల్లో కంటే సేఫ్టీ డిమాటే 100% సేఫ్. ప్లస్ లిక్విడేషన్ ఉందా? ఇవాళ అమ్మితే సాయంత్రానికి డబ్బులు వస్తున్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళ అమ్మితే నెక్స్ట్ డే వస్తుంది. మేబీ అక్టోబర్ నుంచి ఇవాళ అమ్మితే సాయంత్రానికి డబ్బులు వస్తాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ 26కి స్టార్టింగ్ కానీ 2025 ఎండింగ్ కానీ అమ్మిన గంటలో మన అకౌంట్లో క్రెడిట్ డబ్బులు అవుతాయి. లిక్విడేషన్ ఉందా? మరి ఎక్కడుంది లిక్విడేషన్? 100% ఈక్విటీనే. కానీ ఆ ఈక్విటీని ఎలా చూడాలి? ఎంత పర్సెంటేజ్ అంటే ఏజ్ సపోజ్ 30 years అనుకోండి, ఇండెక్స్ ప్రకారం మామూలుగా 100 points తీసుకుంటే ఏజ్ 100 - 30 అంటే 70% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంత రిస్క్ తీసుకున్నామో హౌ మచ్ ద రిస్క్ వి టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్. రిస్క్ తీసుకోకుండా డబ్బులు రావు, ఓవర్ నైట్ లో డబ్బులు రావు. మనం పెట్టక ఎవరికో ఒకరికి ఎంటర్ అయ్యే టైంకి డబ్బులు వచ్చినాయి అని చెప్పి మనకు కూడా వస్తాయి అనే ఆలోచన ఉండకూడదు. బట్ మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్ సెప్టెంబర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు దాకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందిగా, నిఫ్టీ అక్కడే ఉందిగా, ఏం రిటర్న్స్ వస్తే ఏం రావుగా. నేను పెట్టిన డబ్బులు నాకేం రాలేదంటే రావు ఒకసారి. కానీ నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉంటే డెఫినెట్గా ఎవరికైనా బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ ఎంత వస్తుంది? 6% కూడా రాదు. టీడీఎస్ బ్యాంక్ ఎంత ఉంటుంది? అదే మీకు 20 to 30%. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో తీసుకున్నా ఇవరికి 12 to 15% వచ్చేది, ఇవాళ 20 to 30% రిటర్న్స్ వస్తున్నాయి. మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మంచి ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా 30% కూడా అబవ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఆ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలను బట్టి. ఎందుకంటే క్వాంటమ్ ఫండ్ చూసాం మనం, 1 year లో 71% ఇచ్చింది. సెబీ తవ్వకాలు మొదలు పెట్టింది, కానీ ఎక్కడన్నా పట్టుకున్నారా? ఎక్కడైనా నెగిటివ్ ఉందా? మొత్తం వాళ్ళకి ఇది చేసి వాళ్ళు ఇప్పటిదాకా రిపోర్ట్ మళ్ళీ నెగిటివ్ ఏం రాలేదు. 71% ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో అన్ని కంపెనీలు, అన్ని ఏఎంసీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ సరైన దారిలో సరైన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. సో ఎవరికైనా సరే పేషెన్స్ ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, ఓవర్ నైట్లో డబ్బులు రావు. ప్లస్ మనం సంపాదించిన డబ్బులు హార్డ్ అండ్ మనీ ఎక్కడ పెట్టాలి? అదే ఇంపార్టెంట్, పెద్ద క్వశ్చన్. ఇట్స్ $1 million క్వశ్చన్. ఎక్కడ పెట్టాలనేది మనం ఇప్పుడు ఎవరో డిజిటల్ కరెన్సీలో పెట్టారనుకోండి, అది అసలు ఆన్లైన్లో పెట్టాలి. క్రిప్టో కరెన్సీ ఎక్కడ పెడతారు? అది ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎవరిని అడగాలి?
వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఉమ్. మీకు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మనకి అందుబాటులో ఉన్నవాళ్ళు కానీ, మనకి తెలిసిన వాళ్ళ ద్వారా రిఫరెన్స్ ద్వారా చేసిన కానీ, ఎవరైనా సబ్ బ్రోకర్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దాని ప్రకారం మనకి ఏదన్నా అయితే మనకి ఆన్సరబుల్ ఉండాలి. ఉమ్. ఏమి లేకపోతే కష్టం. అవును. ఇప్పుడు మీ క్రిప్టోలో పెట్టుకోవాలి, బాగా పెరిగింది, ట్రంప్ వచ్చిన తర్వాత 1,00,000 వరకు పోయింది, మిస్ అయిపోయామా అనుకున్నప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏదైనా వచ్చిన ప్రాఫిట్లో ఒక 5,000 10,000 పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అలాంటి వాటి పెట్టాలి. మనం ఎప్పుడైతే మన పార్లమెంట్లో బిల్ పాస్ అయిందో అప్పుడే పెట్టాలి, ఉమ్. అప్పుడే దాంట్లో పెట్టాలి. ఎందుకంటే అప్పుడు ఒక దిక్సూచి ఉంటుంది దానికి, అవును. ఎందుకంటే కంట్రోల్ ఉంటుంది, శీతకన్ను ఉంటుంది దాని మీద, సెబీ శీతకన్ను ఉంటుంది. సో అప్పుడు మనకి మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ అనుకోవచ్చు ఒక రకంగా, ఎందుకంటే మ్యానిపులేషన్స్ అనేవి విపరీతంగా ఉండవు. ఉమ్. సో సెక్యూరిటీ ఉంటుంది మన టోటల్ ఇన్వెస్ట్మెంట్కి. అట్లాంటి వాటిలో అలా చేయాలి. ఇప్పుడు మనం ఈక్విటీలో ఎంత అంటే ఏజ్ ప్రకారం చేసుకుంటాం. జనరల్గా ఇవాళ చూస్తే 80 years వాళ్ళు కూడా మోర్ దెన్ 70% 80% ఈక్విటీలో పెడుతున్నారు. ఉమ్. సో అందుకే సర్ప్లస్ లెవరేజెస్ పెరిగినాయి, ల్యాండ్ రేట్స్ పెరిగినాయండి, వాటిలో అన్ని పెరిగినాయి. కాబట్టి కొంచెం ఇదివరకు అంత లేకపోయినా క్వశ్చన్స్ పెరిగినాయి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి పెరిగినా ఈక్విటీనే, మోలో ఈక్విటీయే. ఈక్విటీ పెరిగితేనే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డబ్బులు వస్తాయి, ఎన్ఐవి పెరుగుతుంది, లేకపోతే రావు. ఇది ఈ మెయిన్ కారణం ఇదే, ఇది పెరగాల్సిందే, ఇది పెరిగితేనే వాటిల్లో వస్తాయి. అందుకని మనకి మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి మనకి రిపోర్ట్ ఇస్తుంటారు, ఏ కంపెనీలో పెట్టారు, ఎంత పర్సెంటేజ్ పెట్టారు, ఎప్పుడు సఫల్ చేస్తున్నారు అనేది క్వార్టర్కి మనకి మెయిల్కి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో మనం దాన్ని సరిచూస్తుంటే ఇది ఎందుకు చేశారు అనేది తెలుస్తుంది. స్టడీ చేస్తుంటే ఇది ఎందుకు కొన్నారు, ఇది ఎందుకు అమ్ముతున్నారు, ఓహో ఇది పడిపోతుందా, న్యూస్ ఉంది కాబట్టి పడిపోతుందా, అట్లా స్టడీ చేస్తుంటే ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎవరైనా చేయొచ్చు. కానీ మనకి దాని మీద కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇవ్వలేను అన్నప్పుడు మాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు మాతో కన్సల్ట్ అయినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా పెట్టుకోవాలి, దాని ప్రకారం వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన టార్గెట్స్ అండ్ గోల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు క్షుణ్ణంగా పూర్తిగా చెప్తున్నావా లేదా, అట్లాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పూర్తిగా మొత్తం మన ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్ గా అది ఒక ఏ ప్లాన్ సూట్ అవుతుంది, దేని ప్రకారం ముందుకెళ్ళచ్చు అనేది ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా మంచిగా ఉండొచ్చు. కాకపోతే ఎవరేం చెప్పినా కానీ, ఇప్పుడు మేము ఏం చెప్పినా కానీ మీరు కూడా వినాల్సిన పని లేదు. ఇన్వెస్టర్ అనేది డబ్బు మనది, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా కొంచెం స్టడీ చేస్తుంటే కన్సిస్టెంట్గా ఏ కంపెనీ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, గ్రోత్ ఉందా లేదా, కంపెనీస్ మీద ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఏమైనా చేస్తున్నారా. సో ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా దెబ్బతినేది అక్కడే, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే దెబ్బతింటాయి. ఆ ఫండ్స్ తీసుకెళ్లి ఎక్కడో చాటు పెడితే మళ్ళీ అక్కడ ఇరుక్కొని అసలుకే మోసం వచ్చే కంపెనీలు కొన్ని ఇట్లా చూసాం కదా, చాలా కంపెనీలు ఇదైపోయినాయి. అట్లా కాకుండా కొన్ని కంపెనీలు ఉంటాయి, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు లారస్ ల్యాబ్స్ అనుకోండి, సిసిఎల్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ అనుకోండి, దివిస్ ల్యాబ్ అనుకోండి, ఫెంటాస్టిక్ కంపెనీస్. ₹1 కూడా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండదు, వాళ్ళు సొంతగా మేము సంపాదించుకొని అనేది ఉండదు. సో డిస్ట్రిబ్యూట్ చేసి కంపెనీని గ్రోత్లోకి తీసుకెళ్తా ఉంటారు. ఇన్వెస్టర్స్ కూడా హ్యాపీ ఉంటారు, షేర్ హోల్డర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అలాంటి కంపెనీస్లో పెట్టుకోవాలనుకుంటే వాటిని స్టడీ చేసి మీకు టైం లేనప్పుడు మాలాంటి వాళ్ళకి దగ్గర కన్సల్ట్ అయితే డెఫినెట్గా మీకు ఏ కంపెనీలో పెట్టాలి. ఎందుకంటే మేము చెప్పిన ఒక్కొక్కసారి ఈ కంపెనీస్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్గా వన్ సైడ్ ఉండదు, కంటిన్యూస్గా డౌన్ సైడ్ ఉంటుంది. రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. మార్కెట్లో ఉన్నది సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే ప్రైజెస్ విల్ డిఫర్, వాల్యూస్ విల్ బి దేర్. ఒక కంపెనీలో ఏదైతే ఆ వాల్యూస్ ఉన్న కంపెనీలు ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు లోవర్ లెవెల్స్లో మనం ఎంటర్ అయితే మనం డెఫినెట్గా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 20 to 30% అంటే మీకు 7% ఇన్ఫ్లేషన్ తీసేయండి, 12 to 10% అంటే మంచి రిటర్న్స్ కదా. సో డెఫినెట్గా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతున్నప్పుడు ₹100 మీద ఈ సంవత్సరం 12% అంటే నెక్స్ట్ మీద 112 మీద 12% కదా. సో అట్లా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ప్లస్ డివిడెండ్ వస్తుంది. క్వార్టర్కి డివిడెండ్ వస్తుంది. కొన్ని కంపెనీ డిక్లేర్ మంచిగానే ఇస్తాయి. విఎస్టీ ₹500 ఇస్తుంది విఎస్టీ. అట్లా కొన్ని కంపెనీస్ బాగా డివిడెండ్స్ వస్తాయి, కన్సిస్టెంట్ గా ఇస్తాయి. సో ఆ డివిడెండ్స్ కూడా మనకి యాడ్ అవుతుంటే మన క్యాపిటల్ పెరుగుతుంది కదా. సో డెఫినెట్ గా ఆ డివిడెండ్స్ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ డివిడెండ్స్ యూజ్ చేసుకుంటే మనకు తెలియదు మనకి లాంగ్ టర్మ్ లో డివిడెండ్. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేటప్పుడు కూడా గ్రోత్ ఫండ్స్
చేసుకోవాలి. డివిడెండ్ పే అవుట్ తీసుకుంటే డివిడెండ్ మనకు వచ్చేస్తుంది, ఏదో ఖర్చులు వచ్చేస్తాయి. అవును. సో అదే గ్రోత్ ఫండ్ ఉంటే ఆ దాంట్లోనే ఆ డివిడెండ్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ఐవి అనేది బాగా పెరుగుతుంది, అప్పుడు మన క్యాపిటల్ పెరుగుతుంది. సో అవి చూసుకోవాలండి మీరు ఎవరైనా సరే. అది ఎక్కడ పెట్టుకోవాలి, ఏ దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు క్రిప్టో కరెన్సీలో మేమైతే సజెస్ట్ చేయం. ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో, బిల్ పాస్ అయినాక మనకి ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుందో, ఎక్స్చేంజ్ ద్వారా అది కంట్రోల్ ఉందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు మేము చేయాలనుకుంటే ఒక 5,000 10,000 మాకు పోయినా పర్వాలేదు అనుకున్నాం, అలాంటి వాటిలో చేస్తే ఇట్స్ లక్, డిపెండ్ ఆన్ ఇట్స్ ట్రంప్ కార్డ్, వచ్చిందా పోయిందా అనేది పర్వాలేదు, పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అలా పెట్టచ్చు. ఇది మెయిన్ అండి, ఎవరైనా చూడాల్సింది. ఫస్ట్ ఫ్రెషర్ అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతూ వాటిల్లో ఫండ్స్ లో పెట్టినప్పుడు రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్ స్టడీ చేస్తూ చిన్న చిన్నగా ఒక స్టేజ్ దాటినాక మీరే ఒకరికి చెప్పే అవకాశం ఉంటుంది. అది స్టడీ చేయాలి, ఎందుకంటే ఇది డబ్బులు మనమే కాబట్టి ఎక్కడ పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినాక ఈక్విటీలో కూడా కొంతమంది మీరు చూడండి మాకు ఇది అంటారు కదా, వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మనం చూడాలి. పూర్తిగా గ్రిప్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏ యాంగిల్లో పోతున్నారు, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ట్రేడింగ్ చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో చెయ్యకూడని కొన్ని ఉంటాయి, అవి చేయకుండా మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉందా లేదా. ఇప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షన్ అంటే మార్కెట్ పడినప్పుడు పడుద్ది, కానీ ఇట్స్ ఎ బుక్ లాస్, ఇట్స్ నాట్ ఒరిజినల్ లాస్. మనం అమ్మలేదు, అమ్మినప్పుడే బైకి సెల్లింగ్ కి తేడా ఉన్నప్పుడే మనం ప్రాఫిట్ లో ఉన్నామా లాస్ లో ఉన్నామా లెక్క. సో ఎప్పుడైతే మనం పేషెన్స్ ఉంటుందో బై చేసినాక మన టార్గెట్ ప్రకారం 20% 30% ఉన్నప్పుడు దాన్ని ఎగ్జిట్ అవుతూ మళ్ళీ అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్, ఫండమెంటల్స్ ఉన్నాయి అయితే అలా చెయ్యాలి ఎవరైనా సరే. అప్పుడు లాంగ్ టర్మ్ లో మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. మనం ఒక ఏజ్ తర్వాత 60 అనుకోండి, 60 అంటే ఇప్పుడు జనరల్ గా రిటైర్ అయిన వాళ్ళు కూడా ఒక 10 ఏళ్ళు చేస్తున్నారు, 70 years దాకా చేస్తున్నారు. 70 years లైఫ్ స్పాన్ పెరిగింది 80 to 90. సో లాస్ట్ లెగ్ మనం అంతకు ముందు జాబ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో ఇక్కడ కూడా అలా ఉండాలంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రతి ఇయర్ ఉంటుంది. సో ఇవాళ వచ్చే మనకి 1,00,000 రూపాయల శాలరీ అయితే రిటైర్ అయిపోయిన తర్వాత 1,00,000 వస్తే మన ఇన్ఫ్లేషన్ అన్ని పెరుగుతాయి, అన్ని ఖర్చులు ఉప్పులు అన్ని పెరిగిపోతుంటాయి. సో అవి తగ్గిపోతుంది, 1,00,000 రూపాయల వాల్యూ తగ్గిపోతుంటుంది. సో ఆ దానికి లాస్ట్ లెగ్ లో మనకి వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఆ అవసరాలకి మనకి ఎవ్రీ మంత్ ఎంత అవసరం ఉందో డిఫరెంట్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క తేడా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ తేడా ఉంటుంది. దాని ప్రకారం ఇప్పుడే ప్రజెంట్ ఏ ఏజ్ లో ఉన్నా లాంగ్ టర్మ్ అని పెట్టుకుంటే ఆ లాస్ట్ లెగ్ పిల్లల మీద ఆధారపడకుండా మన ఓన్గా మన కాళ్ళ మీద రేపొద్దున ఏదైనా అవసరం అయితే అరే నాకు అది ఈరా, అయితే అమ్మాయి ఉంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా, నాకు చిన్న పని ఉందా అని వాళ్ళని అడగకుండా మన ఓన్గా స్టాండ్గా దాన్ని నిలబడుతూ అది ఎలా ఉంటుంది, ఎంత హుందాగా ఉంటుంది. సో ఎవరైనా సరే ఇదే చేయాలి. కావాలంటే 1,00,000 ఇచ్చి మీరు ఎంజాయ్ చేసుకోండి అని చెప్పే స్టేజ్ లో ఉంటే అది ఎలా ఉంటుంది, లేదా 1,00,000 తీసుకునే స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మనకి ఇంకొక వాళ్ళకి రోల్ మోడల్ అవ్వాలి. మనల్ని చూసి ఫ్యూచర్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన అసెట్స్ అనేది పెంచుకుంటా పోతే ఫ్యూచర్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు ప్రముఖ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.